కూటమిలో ఉండేవారికి నేను చెప్పలేను, కానీ వాళ్ళకి చెప్పే అధికారం నాకు లేదేమో, కానీ నా నాయకులు నేను చెప్తున్నాను, ఎవరైనా క్యాస్ట్ రాజకీయాలు చేస్తున్నా లేదా నన్ను అనవసరంగా లాగుతున్న ప్రతి దానికి నేను వచ్చి సమాధానం చెప్పలేను కదా, మీరు కూడా మాట్లాడండి, మీరు కూడా గొంతెత్తండి అని సీరియస్ అయ్యారు కొంచెం. లేదా నెక్స్ట్ మేము పవర్లోకి వస్తాం కదా అప్పుడు చూసుకుందాం అని చెప్పి వీళ్ళకి ఎవరైతే హామీ ఇస్తున్నారో వాళ్ళ హామీని మీరు తీసి అలా పక్కన పెట్టండి. ఇవాళ మేము మీ మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం, మీరు అలాంటి ఊహల్లో బ్రతికితే దాని నుంచి బయటికి రండి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని 14 ఏళ్ల పాపను మానభంగం చేస్తే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర కుల రాజకీయం చేయడం అంటే సిగ్గుండాలి కదా. దీస్ ఆర్ హిస్ వర్డ్స్. కళ్యాణ్ గారిది నిన్న మన ఊరు మాటామంతి అని చెప్పి కాకినాడలో ప్రోగ్రామ్ జరిగింది. అందులో చాలా విషయాల గురించి మాట్లాడారు, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ని ఉద్దేశిస్తూ క్రిమినల్స్ అదృష్టం నా చేతిలో లా అండ్ ఆర్డర్ లేకపోవడం అనే పాయింట్ని పదే పదే ప్రస్తావించారు. లా అండ్ ఆర్డర్, దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి, వాటి వీడియో మొత్తంలో ఇదే కొంచెం అండర్లైన్ టాపిక్ కింద ఉంటుంది. ఆయన ఏం మాట్లాడారు ఆ కాంటెక్స్ట్ అంతా వాటి వీడియోలో మీ ముందు పెడతా. బట్ దేని గురించి అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రామిస్ని, ముఖ్యంగా సుగాలి ప్రీతి అనే ఆడబిడ్డ మీద అఘాయిత్యం జరిగినప్పుడు ఆయన ఇది ఫస్ట్ కేసు కింద నేను తీసుకుంటాను ప్రామిస్ చేశారు. దాని తర్వాత పాప తల్లి మల్టిపుల్ టైమ్స్ ఆవిడ మీడియా మీదకి వచ్చి కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేశారు. తర్వాత ఆవిడ జగన్ గారిని కలిసారు, జగన్ గారు హామీ ఇచ్చారని కూడా బయటకు చెప్పారు ఆవిడ. ఇప్పుడు ఈ పాయింట్ మీద కళ్యాణ్ గారు డైరెక్ట్గా పబ్లిక్గా మాట్లాడారు. ఫస్ట్ దీన్ని మనం కవర్ చేసేద్దాం. ఆయన అంటారైనా 2018లో ఇన్సిడెంట్ జరిగింది, మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2018లో అంటే వైసీపీ గవర్నమెంట్ పవర్లోకి రాకముందు జరిగింది. అమ్మాయి ప్రాణం అమ్మాయి తీసుకుందన్నట్టు బయట ప్రొజెక్ట్ చేశారు. 2019లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత తల్లి నన్ను వచ్చి కలిశారు ఆవిడ. ఆ టైంకి గవర్నమెంట్ మారిపోయింది. 1,00,000 సిగ్నేచర్లు తీసుకొని గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి మరి సిబిఐని రంగంలోకి దింపాం మేము. సిబిఐతో అప్పుడుండే గవర్నమెంట్ తూతూ మంత్రంగా మీరు చేపించి, ఇది నేను అంటున్న మాట కాదు, మీరు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కాయిన్ కౌతల సైడ్ కూడా మనం మాట్లాడదాం. ఒక చిన్న డాక్యుమెంటేషన్లో ఇది అంతా కరెక్టే జరిగిందని చెప్పి ఆ సిబిఐ వెళ్ళిపోయింది. కాకపోతే ఇక్కడ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, ఆ డిఎన్ఏ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం తారుమారు అయిపోయింది. ఎవిడెన్స్ లేనప్పుడు రాజ్యాంగం ప్రకారం, లా అండ్ ఆర్డర్ ప్రకారం నేను మాత్రం ఏం చేయగలుగుతా, ఇది కళ్యాణ్ గారు చెప్తున్న మాట. నేను కూర్చోబెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ చేయలేను, మీడియా ట్రయల్స్ చేయలేను. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి, నేను కూర్చోబెట్టి సడన్గా నేను కూర్చోబెట్టి వీళ్ళ మీద బ్లేమ్ చేయలేను, వీళ్ళు తప్పు చేశారు. ఎందుకు మాట్లాడతాను, ఇందాక ఈ ఫస్ట్ కేసు కింద నేను తీసుకుందాం ఉన్నా కూడా నా చేతులు కట్టేసినట్టు అయిపోయింది. వాళ్ళ మన కళ్ళ ముందు తెలుస్తుండేది ఆయన చెప్తున్న మాట ఇది. అంతా మనకు తెలుసు, ఇక్కడ అన్యాయం జరిగిందని తెలుసు, ఎవరిని పట్టుకోవాలి అంతా మనకు తెలుసు, కానీ ఎవిడెన్స్ లేకపోతే ఎవరు ఏమీ చెయ్యలేరు అని కళ్యాణ్ గారు ఒక పక్క చెప్తున్నారు. కొన్నిసార్లు క్రైమ్ చేసి క్రిమినల్స్ అయ్యి కూడా మనం కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. అండ్ ఇక్కడ ప్రజానికం కూడా 2 విధాలుగా చేరిపారు. ఆయన చెప్పింది కూడా రైటే కదా, ఆయన లా అండ్ ఆర్డర్కి మించి అయితే ఆయన ఏం చేయలేరు కదా, అక్కడ ఎవిడెన్స్ లేకపోతే ఆయన ఏం చేస్తారు అని ఒక సైడ్ వాళ్ళు అంటుంటే, మరి ఈ విషయం కళ్యాణ్ గారికి ముందే తెలీదా? తెలిస్తే ఎందుకు ప్రామిస్ చేశారు? ఒక తల్లికి ప్రామిస్ చేసినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి కదా, ఇన్ఫాక్ట్ ఆ కేసు కోసం స్ట్రాంగ్గా నిలబడాలి కదా, దాన్ని మధ్యలో ఎలా వదిలేస్తారు అని ఇటు సైడ్ వాళ్ళు అంటున్నారు. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ గారు ఇంకా స్ట్రాంగ్గా నిలబడాల్సింది అనుకుంటున్నారా, లేదా ఆయన చేతులు ఉన్నదంతా ఆయన చేశారని చెప్పి మీ భావన? కింద నా కామెంట్స్ మీరు ఖచ్చితంగా రాయండి. మేజర్ పాయింట్ మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు లా అండ్ ఆర్డర్కి సంబంధించి, కులానికి సంబంధించి ముఖ్యంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం డైసెక్ట్ చేద్దాం. యాజ్ యూజువల్గా కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను. ఆయన పర్సనల్ అటాక్స్ కానీ కొంచెం ర్యాష్గా ఏదైనా వైసీపీ పార్టీ గురించి మాట్లాడుంటే దాన్ని నేను స్కిప్ చేస్తాను. కన్స్ట్రక్టివ్గా ఆయన ఏం మాట్లాడారో మీ ముందు పెట్టి, ఆయన మల్టిపుల్ కేస్ రిఫరెన్స్ ఎగ్జాంపుల్గా తీసుకున్నారు, దానిలోకి మనం జూమింగ్ చేసి చూద్దాం మనం. సో కన్స్ట్రక్టివ్గా మనం ఏం తీసుకొచ్చో మనం తీసుకొని, రేపు పొద్దున వైసీపీ నుంచి ఏదైనా డిస్కోర్స్, ఏదైనా డిసెంట్ వచ్చినా కూడా ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడదాం. ఈ స్పీచ్ మీద టాప్ బ్రాస్ లీడర్షిప్ రియాక్ట్ అయితే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఆయన మాటల్లోనే పిఠాపురంలో నేను మాట్లాడిన తర్వాత 2024లో అంత స్ట్రాంగ్గా మళ్ళీ ఇవాళే మాట్లాడుతున్నాను 2 years తర్వాత అని చెప్పి అన్నారు ఆయన. ఇన్ఫాక్ట్ ఆ వీడియోని కూడా మనం కవర్ చేసాం మనం, లా అండ్ ఆర్డర్ గురించి. ఇన్ఫాక్ట్ అనిత గారిని డైరెక్ట్గా వేలెత్తి పాయింట్ చేసి మాట్లాడినట్టు మాట్లాడారు ఆ టైంలో. ఇప్పుడు కూడా హోంమంత్రి అనిత గారి టాపిక్ మళ్ళీ వచ్చింది, ఆయన మీద కామెంట్ చేయడాన్ని అంతా ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. యాజ్ యూజువల్గా కాయిన్కి 2 సైడ్ మీ ముందు పెట్టేస్తా. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి ఇంటర్నేషనల్గా జరిగే జియో పాలిటిక్స్తో పాటు ఇలాంటి లోకల్ ఇష్యూస్ని కూడా అందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి మీ ముందు పెట్టేస్తా. మరి నేను వీడియో రోజు చేస్తా. ఆ వీడియో మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ స్పీచ్ మొత్తం నేను చెప్తున్నాను కదా, ఈ ఎంటైర్ 38 minute 40 minute డ్యూరేషన్ ఏదైతే ఉందో మొత్తం లా అండ్ ఆర్డర్ మీద, కులం మీద, ఈ రెండింటిని ఇంటర్ట్వైన్ చేయకూడదు అనే పాయింట్ మీద మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆయన మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ కాపు నాయకుడు వ్యక్తి ఏదైనా ఒక తప్పు, ఏదైనా క్రైమ్ ఏదైనా చేస్తే ఆ నాయకుడు కాపు కాయాలని చెప్పి మనం ఎలా అంటాం? మనం ఆయన ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఎగ్జాంపుల్ తీసుకొని ఆయన డ్రైవర్ని ఒకవేళ హత్య చేస్తే అది కాపు సామాజిక వర్గం మొత్తం చేసిన తప్పు ఎలా అవుతుంది? అది దాన్ని ఇండివిజువల్గా చూడాలి. సిమిలర్లీ ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరైనా ఒక తప్పు ఏదైనా చేస్తే ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం కూడా అంతే తప్పు అనే విషయాన్ని ఆయన పాయింట్ అవుట్ చేసి చెప్పారు. ఇక్కడ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎంత బలంగా పెట్టాలో ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని కూడా మీరు అంతే బలంగా మీరు నిలువరించాలి. తప్పదు. ఇన్ఫాక్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టిందే ఒక పర్టికులర్ బలహీన వర్గాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఎక్స్ప్లాయిట్ చేయకుండా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి. ఇన్ఫాక్ట్ ఆ ఎస్సీ ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసు పెట్టడం ఎంత ఇంపార్టెంట్, నిజంగా తప్పు జరిగినప్పుడు, తప్పు జరగనప్పుడు దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఆయన స్ట్రెస్ చేశారు ఇక్కడ. ఇన్ఫాక్ట్ ఆయన చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం ఈ క్యాస్ట్ అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. అర్థం పర్థం లేకుండా కులం పట్టుకొస్తారా?
ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. అంటే ఎలా ఒక క్రైమ్ జరిగితే క్రైమ్ చేసిన వ్యక్తి ఎవరు, విక్టిమ్ ఎవరు అంత పక్కన పెట్టేసి, క్రైమ్ చేసిన వ్యక్తి దే క్యాస్ట్, ఆ విక్టిమ్ దే క్యాస్ట్, అండ్ ఈ క్యాస్ట్ ఓట్లు సెక్యూర్ చేసుకోవడానికి రాజకీయ నాయకులు ఆడుతున్న గేమ్స్. ఆయన చెప్పిన పాయింట్లో ఆయన ఏ పార్టీని పాయింట్అవుట్ చేసిన ఆ విషయాన్ని మనం పక్కన పెడితే ఓవరాల్గా మనం చూసుకుంటే క్యాస్ట్ బేస్డ్ ఇది ఏదైతే జరుగుతుందో అన్ని పార్టీలు చేస్తుంటాయి. అండ్ అలా చేయడం కూడా చాలా తప్పది. పలానా క్యాస్ట్ వ్యక్తి చేశాడు కాబట్టి ఆ క్యాస్ట్ మన క్యాస్ట్ కాబట్టి మనం మాట్లాడుకుంటూ ఉండాలి, లేదా మనకు ఆపోజిట్ క్యాస్ట్ అయితే ఇంకా కావాలని గట్టిగా తొయ్యాలి, లేని ఎవిడెన్స్లు తీసుకురావాలి. ఇలాంటిది ఏదైతే జరుగుతుందో దీని గురించి ఆయన గొంతెత్తారు. ఆయన ఇన్ఫాక్ట్ ఇందులో జరుగుతున్న హిపోక్రసీ నేను పాయింట్అవుట్ చేయడానికి ఒక బీహార్ కేసుని ఎగ్జాంపుల్గా తీసుకొచ్చారు. ఆయన ఏం పాయింట్అవుట్ చేస్తున్నారు, మన లాలూ ప్రసాద్ యాదవ్ గారి టైంలో 1995లో ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వైఫ్ని ఆయన కళ్ళ ముందే తీసుకెళ్లి డాక్యుమెంటెడ్గా ఉంది, కొన్ని సంవత్సరాలు పెట్టేసుకున్నారు. లల్లూ ప్రసాద్ యాదవ్ గారి గవర్నమెంట్ టైంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ భార్యని, ఇది రికార్డ్స్లో ఉంది అందుకని చెప్తున్నాను, సంవత్సరాల పాటు గుండాలు తీసుకెళ్ళిపోయాడు. ఇది మీకు వినడానికి చాలా అనాగరికంగా ఉంటుంది. సివిల్ సొసైటీలో ఇలా జరుగుతుందా అనే క్వశ్చన్ ఖచ్చితంగా మనకు రేజ్ అవుతుంది. అంటే భారతదేశంలో ఒక డెమోక్రసీలో బీహార్ లాంటి స్టేట్లో 1995లో జరిగిందా అని. కానీ అది జరిగింది, అండ్ దట్ ఆఫీసర్ ఇస్ ఎ దళిత్ ఆఫీసర్. ఆ రోజు ఎవరు రేస్ చేయలేదు, పాయింట్అవుట్ చేయలేదు అని చెప్పి కళ్యాణ్ గారు అంటున్నారు. అండ్ ఇక్కడ కాంట్రరీ ఒపీనియన్ ఏముంది ఇక్కడ, అగైన్ రెండు సైడ్లు మనం మాట్లాడాల్సి వస్తే మన స్టేట్లో జరుగుతున్న ఇష్యూస్ గురించి మాట్లాడండి సార్ అని చెప్పి కొంచెం కాయిన్ కవతల సైడ్ ఉండేవాళ్ళు అడుగుతున్నారు. వేరే స్టేట్ కాదు, ఇక్కడ మన స్టేట్లో క్యాస్ట్ గురించి కొన్ని సందర్భాల్లో మీరు కూడా మాట్లాడారు కదా. ఇది కళ్యాణ్ గారిని ముఖ్యంగా ఒకనొక ఇన్స్టెన్స్ లో ఆయన కనీసం క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చుకొని ఓటేయండి అని అడిగిన ఒక ఇన్స్టెన్స్ ఒకటి ఉంది కదా, మీరు ఎందుకు అలా మాట్లాడారు ఆ రోజు అనే క్వశ్చన్ ఖచ్చితంగా రేజ్ అవుతుంది. నాకేం లేదు, ఐ హ్యావ్ టు పుట్ బోత్ ద పాయింట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆయన ఏదైనా పాయింట్ గురించి చెప్పినప్పుడు ప్లస్ అనిత గారిని అండ్ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఆవిడ హోమ్ మినిస్టర్ కాబట్టి ఆవిడని తీసుకొచ్చి ఆవిడ మీద మీరు పర్సనల్ రిమార్క్స్ ఎలా చేస్తారు, ఇదే కాంటెక్స్ట్ అనేది ట్వీట్ కూడా వేశారు. ఇది అమర్నాథ్ గారు వైసీపీకి సంబంధించి గుడివాడ అమర్నాథ్ గారు మేకప్ ఏదో అన్నారు ఆవిడని. దానికి ఆవిడ స్ట్రాంగ్ గా రియాక్టర్, కళ్యాణ్ గారు స్ట్రాంగ్ గా రియాక్టర్. ఇన్ఫాక్ట్ ఈ స్పీచ్ లో దాని గురించి మాట్లాడారు కూడా. ఇలాంటి పాలిటిక్స్ మనం చేయకూడదని ఆయన అంటున్నారు. కానీ తప్పు ఎవరు మాట్లాడినా తప్పేది. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో అమర్నాథ్ గారు మాట్లాడిన తప్పే అనుకుందాం. ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఎటువంటి పార్షాలిటీ లేకుండా అనిత గారు ఏదైనా మాట్లాడున్నా కూడా ఆ పర్టికులర్ పాయింట్ కూడా ముందుకు తీసుకురావాల్సిందే. ఎందుకంటే రాజకీయాల్లో కామన్ అయిపోయింది. టీడీపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, లేదా వైసీపీ అవనివ్వండి, పర్సనల్ రిమార్క్స్, డిస్టేస్ట్ఫుల్ కామెంట్స్. భారతి గారికి సంబంధించి అనిత గారు ఒక కామెంట్ చేశారు, డిస్టేస్ట్ఫుల్ కామెంట్. అది నేను ఇక్కడ చెప్పదలుచుకోవట్లేదు, కానీ నిజంగా పాయింట్అవుట్ చేయాలంటే సొంత కూటమిలో కూడా పాయింట్అవుట్ చేయాలి కదా అనే ఒక కామెంట్ కూడా ఇక్కడ వస్తుంది. క్రిమినాలిటీని మనం మెయిన్ స్ట్రీమ్ చేసేసి అగైన్ ఇక్కడ బ్యాలెన్స్డ్ గా పర్సనల్ రిమార్క్స్ ని అటాచ్ చేయకుండా మాట్లాడడం చాలా కష్టం అవుతుంది ఇక్కడ. బట్ స్టిల్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. తొక్కి పెట్టి నారా తీస్తా. ఇది ఎవరినిది? ఎవరైతే కులాన్ని మెయిన్ స్ట్రీమ్ చేసి, రౌడీజాన్ని మెయిన్ స్ట్రీమ్ చేసి లా అండ్ ఆర్డర్తో ఆడుకుందాం అనుకుంటున్నారో, లేదా నెక్స్ట్ మేము పవర్లోకి వస్తాం కదా అప్పుడు చూసుకుందాం అని చెప్పి వీళ్ళకి ఎవరైతే హామీ ఇస్తున్నారో వాళ్ళ హామీని మీరు తీసి అలా పక్కన పెట్టండి. ఇవాళ మేము మీ మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం, మీరు అలాంటి ఊహల్లో బ్రతికితే దాని నుంచి బయటికి రండి. ఇన్ఫాక్ట్ ఇదంతా మనం చూసుకుంటే కొంచెం 2019, 2020 ఆ టైంలో ఉండే కళ్యాణ్ గారు గుర్తొస్తారు. ఇన్ఫాక్ట్ ఆయన సొంత ఎమ్మెల్యేని చూసి తిట్టారు. ఆయన కూటమిలో ఉండేవారు నేను చెప్పలేను, కానీ వాళ్ళకి చెప్పే అధికారం నాకు లేదేమో. కానీ నా నాయకులు నేను చెప్తున్నాను, ఎవరైనా క్యాస్ట్ రాజకీయాలు చేస్తున్నా లేదా నన్ను అనవసరంగా లాగుతున్న ప్రతి దానికి నేను వచ్చి సమాధానం చెప్పలేను కదా, మీరు కూడా మాట్లాడండి, మీరు కూడా గొంతెత్తండి అని సీరియస్ అయ్యారు కొంచెం. నా పార్టీకి సంబంధించిన మంత్రివర్గానికి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మీకు చెప్తున్నాను, నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులు అయితే దండం పెడుతున్నాను, ప్లీజ్ చేతులు అయితే దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం 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 అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఎట్ ద సేమ్ టైం ఒక విషయం నేను కేటగిరీగా క్లారిఫై చేశారు. నేను పర్సనల్గా దేన్ని తీసుకోను, ఏదున్నా రాజ్యాంగబద్ధంగానే వెళ్తాను. మీరు ఒకసారి కావాలంటే అడగండి, ప్రీవియస్ కలెక్టర్నైనా, ఈ కలెక్టర్నైనా, లేదా ఎస్పీ గారినైనా, ఎవరినైనా అడగండి. మీరు ఏ రోజైనా నేను పలానా ఆఫీసర్ కాల్ చేసి నా తరపున మీరు యాక్షన్ తీసుకోండి అని అడిగానా లేదా మీరు ఒకసారి అడగండి. అంటే లా అండ్ ఆర్డర్ అంటే ఇక్కడ ఏమేమి వస్తాయనే డౌట్ మీకు రావచ్చు. ఆయన మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒకటి కాకినాడకి సంబంధించి చిన్నస్వామి నగర్ సర్వే నంబర్ 112లో 63 ఇళ్లని రకరకాల డౌన్ ట్రాడన్, స్పెషల్లీ ఏబుల్డ్, హెచ్ఐవి ఇలాంటి డిఫరెంట్ పీపుల్కి ఇస్తే అవన్నీ తీసుకొని లాస్ట్ గవర్నమెంట్లో వేరే వాళ్ళకి ఇచ్చేసారని చెప్పి ఎలిగేషన్ చేశారు. ఆల్సో సోషల్ మీడియాకి సంబంధించి సోషల్ మీడియా మాధ్యమంలో ఎవరెవరైతే థ్రెట్స్ ఇస్తున్నారో, అది మానభంగం అవనివ్వండి, ఏ రకమైన థ్రెట్ అయినా అవనివ్వండి, దీనికి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి అక్కడ ఉండే ఎస్పీ గారికి చెప్తూ తల్లిని దూషించడం ఎంత కరెక్ట్ కాదని చెప్పారు. మానభంగాలు చేస్తామని చెప్పడం ఇది ఇంటాలరబుల్ ఇది అని మీనింగ్ వచ్చాడు మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఒక వ్యక్తి ఉన్నారు, తీసుకొని మీ ఇళ్లలోకి వస్తాం, మీ ఇంట్లో ఆడవాళ్ళని కానీ, ఆడపడుచుల్ని కానీ వీ గోయింగ్ టు వయలేట్. ఇది స్ట్రింజెంట్గా వాళ్ళు చాలా బలంగా చెప్తా ఉన్నారు. ఇది గతంలో కోనసీమలో కూడా జరిగింది. దిస్ ఈస్ బికమింగ్ ఎ రికరింగ్ ప్యాటర్న్ అండ్ రిపీటెడ్ బిహేవియర్. అందుకని నా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ యూజర్ టు ది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్, everyone please, if someone is violating
ఎవ్రీ సిటిజన్స్ ఫండమెంటల్ రైట్ యు ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ ఇట్. ఇది కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు లాస్ట్ ఇయర్. కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు ఇది 2024 ముందు ఇది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడారని నా ఫీలింగ్ ఇక్కడ. అండ్ ఆల్సో అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా ఆ పేరు వచ్చినప్పుడు అగైన్ జనాలు రెండు విధాలుగా చీలిపోయారు. పేరుని మేము ఆమోదిస్తున్నాం ఒకటి, ఆమోదించట్లేదు అని ఒకటి. ఇప్పుడు ఈ ఆమోదించిన వాళ్ళ మీదకి వీళ్ళు వచ్చేసారు, సోషల్ మీడియాలో పర్సనల్ అటాక్స్ చేశారు, థ్రెట్స్ ఇచ్చారు. అది కూడా కరెక్ట్ కాదు. అది డెమోక్రసీలో సోషల్ డిస్కోర్స్ ఉండాలి. అండ్ ఇలాంటి థ్రెట్స్ ఆన్లైన్లో ఎవరికి ఇచ్చినా కరెక్ట్ కాదు ఇది. ఇన్ఫాక్ట్ ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా హీడ్ బి అగెయిన్స్ట్ ఇట్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని 14 ఏళ్ల పాపను మానభంగం చేస్తే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర కుల రాజకీయం చేయడం అంటే సిగ్గుండాలి కదా. దీస్ ఆర్ హిస్ వర్డ్స్. అలాగే ఒకడు కూర్చోబెట్టి ఒక ఆడబిడ్డను చేస్తే వాడు ఏ కులం అయితే నాకెందుకంట, వాడి శిక్ష పడాలా లేదా? అండ్ ప్రతి ఒక్క విషయాన్ని మనం క్యాస్ట్తోనే మనం ముడిపెట్టి చూడలేము అని చెప్పడానికి పెదపెంకి అనే ఊరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు. పెదపెంకి ఎగ్జాక్ట్గా పేరు నాకు టక్కని విజయనగరంలో ఉండే ప్లేస్ అది. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి ఒక చిన్న ఇష్యూ అయితే కులాల వారీగా వాళ్ళు సెపరేట్ అయ్యి గోడలు కట్టేసుకొని ఉంటే దాన్ని కులం నుంచి బయటకు వచ్చి అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో నేను దాన్ని సాల్వ్ చేశానని చెప్పి కళ్యాణ్ గారు చెప్పుకుంటూ వచ్చారు. కులం బయటకు వచ్చి సాల్వ్ చేయడం వల్ల అక్కడ సొల్యూషన్ వచ్చింది, లేకపోతే అది వచ్చేది కాదు. బీసీలు మిమ్మల్ని అనగదొక్కేస్తారని చెప్పి ఎస్సీల దగ్గర, ఓసీలు మిమ్మల్ని అనగదొక్కేస్తారని చెప్పి బీసీల దగ్గర వెళ్ళి నేను రాజకీయం చేయొచ్చు, కానీ నేను అది చేయలేదు. అడ్మినిస్ట్రేషన్ లెవెల్లోనే సార్ట్ అవుట్ చేశాను, సాల్వ్ చేశాను. ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది అలాగే జరగాలి. ఎవరైనా ఏదైనా తప్పు చేయాల్సి వస్తే ఆడపిల్లని రోడ్డు మీద చేపట్టుకుని లాగితే చంప మీద కొట్టే అంత ఆ స్టైల్ ఉండాలనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ భయం ఉండాలి లా అండ్ ఆర్డర్ మీద. ఇన్ఫాక్ట్ ఆయన మల్టిపుల్ టైమ్స్ నేను లా అండ్ ఆర్డర్ సంబంధించిన వ్యక్తిని కాదు, కానీ నా పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్వశ్చన్ చేయాలి, రేస్ చేయాలనే పాయింట్ ఆయన మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నారు. ఇప్పుడు దీనికి కొంతమంది ఆర్గ్యూ చేసే విషయం ఏంటంటే కళ్యాణ్ గారికి ఏమైనా అంబిషన్స్ ఉన్నాయా, డస్ హీ వాంట్ టు బి ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని దర్ ఇస్ అ డిస్కషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అగైన్ మరి ఏది ఎక్కడ ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు, కానీ లా అండ్ ఆర్డర్ మీద ఆయన చాలా కేటగారికల్గా మాట్లాడారు. ఆయన పోర్ట్ఫోలియో కాకపోయినా కూడా అలా మాట్లాడడం కరెక్టా కాదా మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్లో రాయండి. ఈ పర్టికులర్ స్పీచ్కి సంబంధించి కూడా రకరకాల రిబటల్స్ వస్తాయి, ముఖ్యంగా వైసీపీ పార్టీ నుంచి. అందులో టాప్ బ్రాస్ లీడర్షిప్ ఏదైతే ఉందో, నాని గారు కానీ, అంబటి గారు కానీ, జగన్ గారు కానీ ఎవరు మాట్లాడినా కూడా ఖచ్చితంగా నేను దాని మీద వీడియో చేస్తాను. నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీ ముందు పెడతా. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ కొంచెం అందరూ రాయగలిగేది అడుగుతూ మీరు రాయండి. దీస్ థింగ్స్ ఎవ్రీబడి షుడ్ నో. హూ ఇస్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ ఎవరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పట్లో? ఆప్షన్ ఏ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆప్షన్ బి నీలం సంజీవ్ రెడ్డి గారు, ఆప్షన్ సి కాస్ బ్రహ్మానంద రెడ్డి గారు, ఆప్షన్ డి ఎన్టీ రామారావు గారు. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో అయ్యే టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చి మీరు ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను. ఈ వీడియో ఇది కొంచెం జియోపొలిటికల్ ఫ్లేవర్లో ఉంటుంది. రష్యాకి సంబంధించి, మాస్కోకి సంబంధించి యుక్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం తెలంగాణ కళ్యాణ్ గారు కొంచెం నాకు ఆ పర్టికులర్ టాపిక్ మీద, వైబ్ మీద వీడియో కావాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.